నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక చూసుకుంటే అండి నేమ్ కరెక్షన్స్లో చాలా చెప్పున్నారు మీరు. అండ్ దాంతోపాటు ఇండస్ట్రీలో ఉండేటువంటి అంటే సెలబ్రిటీస్ కూడా నేమ్ కరెక్షన్ నాన్నగారి దగ్గర మీ క్లయింట్స్ కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఆ నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత ఎటువంటి హిట్స్ ఇచ్చారో కూడా గతంలో మీరు చెప్పున్నారు. ఈ మధ్యకాలంలో అండి అంటే చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మీ దగ్గర నుంచి అడగమని చెప్పేసి చాలామంది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతూ ఉన్నారు. అండ్ మీకు కూడా అదేవిధంగా క్లయింట్స్ అడుగుతూ ఉన్నారు. అవును. అయితే వాళ్ళ గురించే ప్రోగ్రామ్ కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దామండి. అంటే అలాగే అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ 1 కనుక చూసుకుంటే అంటే నెంబర్ 1 సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళు 1, 10 అలా ఉంటారు కదా. సో 19 ఈ డేట్ ఆఫ్ బర్త్లో చిన్నపిల్లలు కనుక పుడితే ఎప్పుడూ ది బెస్ట్ అవుతారని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ రాంగ్ నెంబర్ కనుక డేట్ ఆఫ్ బర్త్ నుంచి నేమ్ కరెక్షన్ లేకుండా రాంగ్ నెంబర్లో కనుక పేరు పెడితే లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉంటుందంటారు? అండ్ నెంబర్ 1లో పుట్టినటువంటి వాళ్ళది స్పెసిఫిక్గా ఎలా ఉంటుంది? అది ఎడ్యుకేషన్ వైజ్ కానీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ఉంటాయి. సూర్యుడులాగా వెలిగే పుట్టుక, గొప్ప పుట్టుక. 1 సిరీస్ 1, 10, 19, 28 దే ఆర్ బార్న్ లీడర్స్. ఇక్కడ ఏమంటే పిల్లలకి దేవుడిచ్చిన మొదటి ఆస్తి గిఫ్ట్ పుట్టుక. పేరెంట్స్ 21st డే వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ వచ్చేసి నామకరణం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కి ఈ నామకరణం చేసే పేరు మ్యాచ్ అయితే అతను నంబర్ 1 స్టార్. లైఫ్ అంతా సక్సెసే. ఫెయిల్యూర్స్ తెలియని ధీరుడు, ఓటమి ఎరగడు, భయం వన్నోడికి భయం తెలియనోడు. పేరెంట్స్ ఇవ్వాలి పిల్లలకి బెస్ట్ గిఫ్ట్, మంచి పేరు. మల్టిపుల్ నేమ్స్ వద్దు. రాజమండ్రి పోతే ఒకసారి భయపడిపోయాను నేను. వీర, వెంకట, సత్య, శుభ్ర ఇలా ఫుల్ ఏం పిలుస్తారంటే బుజ్జిగా, సత్తిగా, సత్తిపండు, సత్యనారాయణ ఉంటుంది, సత్తిపండు. ఇంత పెద్ద పేరు పెట్టుకొని ఏది పిలవకపోవడం కూడా అపచారం. పిల్లలకి ఎంత మంచి పేరు పెడతామో వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది. ఆ పేరులో ఉన్న వైబ్రేషన్స్ బట్టే అతను కోపిస్టోడ్ అవ్వాలా, ఆయన ఆరోగ్యం పాడవాలా, యాక్సిడెంట్స్ అవ్వాలా, లేదా పేరెంట్స్నే తిరుక్కోవాలా, ఆ పేరులో ఉంటుంది. మనమేమో అఫెక్షన్ చూపిస్తాము. పేరు బాగా పెట్టకుండా ఎంత అఫెక్షన్ చూపించినా ఆ పిల్లోడికి మనకు యాంటీగా ఉంటాడు. సైకలాజికల్గా ఏదన్నా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. చాలా రాంగ్ నెంబర్స్ పడితే వాళ్ళ పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, అందరితో ఓపెన్గా మాట్లాడకపోవచ్చు, మాటలు సరిగా రాకపోవచ్చు, గ్రోత్ సరిగా ఉండదు, మెంటల్ గ్రోత్ సరిగా ఉండదు. చాలామంది పిల్లలు ఏమంటే మూడీగా ఉంటారు. కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు. కొంతమంది ఎవరితో కలవరు, మాట్లాడరు. మావాడు అంతే సార్, గమ్మని ఉంటాడు సార్ అమ్మల్లో, బొమ్మలతో ఆడుకోడు. 100% రాంగ్ నెంబర్. హైపర్ యాక్టివ్ ఉంటారు కొంతమంది. ఇక్కడ ఈ సోఫాలో ఒక కాలు, ఆ సోఫాలో దూకుతుంటారు, మనుషుల మీద పడుతుంటారు, దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటారు. ప్రతి వారం ఒక దెబ్బ, అది కూడా రాంగ్ నెంబర్సే. కొంతమంది పిల్లలు ఏమంటే ఇరిటేట్ అయిపోతుంటారు, వస్తువులు ఇంచేస్తుంటారు, కిందేసి కొట్టేస్తుంటారు. మా ఆఫీస్లో ఒక అబ్బాయి వచ్చాడు. పేరెంట్స్ చాలా 15 ఏళ్ళకు 10 ఏళ్ళకు పుట్టాడు అబ్బాయి, 6 ఏళ్ళ అబ్బాయి. వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు నాతో, మావాడు మేము ఏగలేకపోతున్నాం సార్, మేము వయసు పెద్దవాళ్ళు అయినాము. అబ్బాయి పేరులో 6-3 నంబర్ ఉంది. అంటే దేవతలు ఉన్నారు, కొంచెం టైం దేవుడిలాగా బిహేవ్ చేయగలడు, కొన్నిసార్లు రాక్షసులా బిహేవ్. 6-3 అనమాట అది. వీనస్ జూపిటర్ కాంబినేషన్. సో ఆ కలయికలో ఉండకూడదు. వాళ్ళు ఎలా ఉంటారంటే అగ్రెసివ్ అయిపోతారు. మనకు దెబ్బ కొడితే వాడు కూడా తిరిగి కొడతాడు అమ్మని. 6 ఏళ్ళకే. వాళ్ళ ఫాదర్ చెప్తుంటే నేను నమ్మలే, మరి ఇంత చెప్తున్నాడు ఈయన ఇంత ఘోరంగానే. ఒక 5 కొంచెం ల్యాప్టాప్ లాగేస్తున్నాడు వచ్చి, ఈ వదులు వదులు వదులు, నేను వదలరా బాబు అంటే నన్ను తిరుక్కుంటాడు అని. అమ్మో వీళ్ళు చెప్పింది తక్కువ, స్విచ్ బోర్డులు కొడుతున్నాడు పోయి. సో ఇవన్నీ మనం చేసిన తప్పులే. ఆ పుట్టుకలో ఎలాంటి తప్పు లేదు. మనం పెట్టిన పేరులో వాడు ఇరిటేట్ అయిపోతుంటాడు, ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాడు, డిప్రెషన్లోకి వెళ్తుంటాడు. కొంతమంది పిల్లలు బాగుంటారు 7th, 8th వరకు, ఎడ్యుకేషన్ టాప్ ఉంటారు, 10th నుంచి డౌన్ అయిపోతుంటారు. అది 16 నంబర్ ఉంటే సడన్ కొలాప్స్ అయిపోతారు ఎడ్యుకేషన్లో. దే విల్ బి అట్రాక్టింగ్ యాక్సిడెంట్స్. అండ్ ఎక్కడున్నా అక్కడ ధ్యాస ఉండదు వాళ్ళకి. కొంతమంది ఉంటారు 12 నంబర్ వాళ్ళు, చదివిన బుర్రకు ఎక్కదు, చదువుతూనే ఉంటారు. ఎగ్జామ్కి వెళ్ళి మర్చిపోయినాము, ఏం గుర్తురాలేదు, నాకు చాలా భయంగా ఉంది. ఇంటికి వెళ్ళినా మళ్ళీ గుర్తొస్తుంది వాళ్ళకి, ఆ 12 వాళ్ళకి. అది ఉల్టా నెంబర్ అన్నమాట. ఏం చేయాలో అది చేయకూడదు. సో మనం పిల్లలకి ఏ నెంబర్ ఇచ్చాము, తలకిందల నెంబర్ ఇచ్చామా, 13 డెత్ నెంబర్, ఇలాంటి నంబర్లు ఉండొద్దు. బ్యాడ్ నంబర్స్ అంతా కలిపి 6-7 నంబర్సే బ్యాడ్ నంబర్స్. 93 నంబర్స్ మంచి నంబర్స్. బట్ ఏ నంబర్ పెడితే ఆ అబ్బాయి లైఫ్ బాగుంటుందో ఆ నంబరే ఇవ్వాలి.
అంటే ఈ 93 నెంబర్స్ గుడ్ నెంబర్స్లో కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 5 ఉండాలా, 7 ఉండాలా, 9 ఉండాలా ఉంటుందన్నమాట వాళ్ళ పుట్టుకి. రీసెర్చ్ వర్క్ ఉంటుంది. సో ఆ ప్రకారం పెడితే నేను నాన్నగారు ఆల్మోస్ట్ 20 years రీసెర్చ్ చేశారు నాన్న. ఎక్కడ ఉండదు ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఇన్ని అక్షరాలు ఈ నంబర్లో పేరు ఉంటే తిరు ఉండదు నాన్న రాశారనుకోండి, ఆ నంబర్లో మనం పెడితే ఆ పిల్లోడు మళ్ళా గ్రాఫ్. అదేలేండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా నాన్న ఎక్స్పర్ట్. అండ్ నాన్న దగ్గర నేను అన్ని కంప్లీట్గా ఆయన కష్టపడి నేర్చుకుని నేను సింపుల్గా ఆయన దగ్గర కొట్టేసాను నేను నాలెడ్జ్. సో ఆయన ఆల్మోస్ట్ BHLలో డీజీఎంగా ఉండి BHLలో ఆయన 23 years జాబ్ చేసి ఈ రిజైన్ ఈజ్ జాబ్ ఫర్ న్యూమరాలజీ. నేను గవర్నమెంట్ సివిల్ సర్జన్గా ఉండి 5 years జాబ్ చేసి నాన్న కోసం నేను జాబ్ వదిలేశాను. సో చెప్పాలంటే ఇది పవిత్రమైన సబ్జెక్ట్ నాన్న. అంటే ఎలా సార్, అంటే వీళ్ళకి కెరీర్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి జనరల్గా? సో నంబర్ 1 వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఈజీగా కొట్టేస్తారు వాళ్ళు. మనం కరెక్ట్ పేరు పెడితే నంబర్ 1 ప్లేస్లో ఉంటారు. భయం అంటే తెలియదు, గెలుపుకి అడ్రస్ వాళ్ళే 1 వాళ్ళు. ఎక్కువగా ఎందులో రాణించే అవకాశం ఉంటుంది? దే మే బికమ్ IAS ఆఫీసర్స్, బ్యాంక్ ఆఫీసర్స్, పొలిటికల్ స్టార్స్, సినిమా స్టార్స్. వీళ్ళకి తిరుగుండదు 1 వాళ్ళకి. రాజమౌళి 1 series, ఐశ్వర్య 1 series, హీరో ధనుష్ తమిళనాడు స్టార్, న్యాచురల్ స్టార్ ఆయన కూడా 1 series. ఈ 1 వాళ్ళు బిజినెస్లో విపరీతంగా రాణిస్తారు. వీళ్ళు సినిమాల్లో ఉన్నా కూడా వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, ఎక్కడ పెట్టినా వీళ్ళు డబ్బులు 10 రూపాయలు 1,00,000 అవుతుంది, 1,00,000 కోటి అవుతుంది వీళ్ళకి. వీళ్ళకి యాంటీ నెంబర్స్ ఏవి ఎఫెక్టివ్గా ఉంటాయి? ఇంపార్టెంట్ అన్న, చాలా ఇంపార్టెంట్. ఎంత మంచి నెంబర్ కూడా ఒక శత్రువు ఉంటాడు. ఈ 1 వాళ్ళకి 6 యాంటీ. ఇలా సూర్యుడు 6 శుక్రుడు, సూర్యుడికి శుక్రుడికి పడదు. ఈ 6 నెంబర్లో మనం పొరపాటున 1లో పుట్టిన అబ్బాయిని పేరు పెట్టామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి 1st August పుట్టాడు, చరణ్ అని పేరు పెట్టామనుకోండి, చరణ్లో 6 అక్షరాలు ఉన్నాయి. ఈ 1కి అది కంప్లీట్ యాంటీ. ఏం చేస్తుందంటే ఒక పొజిషన్ లిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఘోరంగా తోసేస్తుంది. అంటే తెలియకుండా తొయ్యదు, అందరికి తెలిసేలా పేరు తెప్పిస్తుంది. ఒక స్టేజ్ తీసుకొచ్చి ఎవ్రీ గాంధీ ఈజ్ 1/6 అండి. ఎవ్రీ గాంధీ ఈజ్ గెటింగ్ కిల్డ్, దే ఆర్ నాట్ స్లీపింగ్ అండ్ డైయింగ్. ప్రతి బుట్టో 1/6. 1 సూర్యుడు 6 వల్ల డిస్ట్రక్షన్. సావిత్రిలో కూడా 1/6. మహానటి సావిత్రి కూడా అన్హ్యాపీ ఎండింగ్. ఈ 1/6లో ఉంటే అన్హ్యాపీ ఎండింగే అవుతుంది. ఇట్ మే బీ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్, లేదా శత్రువులు పెరిగిపోయి శత్రువుల దాడిలో ఇబ్బందులు పడేది కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలి, బ్లూ కలర్ ఎక్కువ వేసుకోవాలి, వైట్ క్రీమ్ వేసుకోవచ్చు. గ్రీన్ షర్ట్స్ కానీ గ్రీన్ కలర్ కానీ ఒంట్లో ఎక్కడ ఉండకూడదు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. గ్రీన్ అవాయిడ్ చేయాలి. ఒక కనకపుష్య రాగం, ఒక రూబీ మెడలో 1, చేతిలో 1 ఇండెక్స్ ఫిగర్లు వేసుకుంటే తిరుగులేదు. స్టోన్స్ కూడా మనము 108 days పూజలో పెట్టి మన క్లయింట్స్కి, తిరుపతి కాళాస్త్రి మనది ఒక ఎస్టేట్ ఉంది, అక్కడ పూజలో పెట్టి 108 days పెద్ద పీరియడ్. అవునండి, చాలా పెద్ద పీరియడ్. ఈ స్టోన్స్ ఏమంటే నాన్న, మనం బయట మార్కెట్లో తీసుకున్నాము, ఎంతోమంది తాకుంటారు కదా, ఆ తాకిన మనిషిలో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఆ స్టోన్లోకి వెళ్ళిపోతుంది అది. సో మనం 108 days పూజ పెట్టినప్పుడు ఎవరు మనం తాకినా, ఎవరు మనం షేక్ హ్యాండ్ ఇచ్చినా దాంట్లో నెగిటివ్ పోదు. చాలామంది ఏమంటే స్టోన్ ఎక్కడైతే ఏమనుకుంటారు. పర్పస్ ఆఫ్ స్టోన్ ఇస్ టు విన్, గెలవాలి. మన శత్రువులు లేకుండా. ఎందుకంటే చాలామందికి ఒక ఎదుగుతుంటే చాలామంది ఏడుస్తుంటారు తెలియకనే. వి డోంట్ నో హూ ఈస్ క్రయింగ్. బట్ ఆ చెడు మనకు తగలకుండా ఉండాలంటే, మనం నజర్ అంటాము, తగలకుండా ఉండాలంటే లక్కీ స్టోను శత్రు భారం తగ్గించేస్తుంది, మనకు గెలుపునిస్తుంది. సో మనం ఏమంటే 108 days స్టోన్స్ పూజలో పెట్టి మన క్లయింట్స్కి మాత్రమే మనం సప్లై చేస్తున్నాము. అవి వేసుకోవడం ద్వారా వాళ్ళకి నెగిటివ్ వెళ్ళదు. సో ఒక కెంపు, ఒక ఎల్లో సఫైర్, మోర్ దెన్ 2 carat, 2 కన్నా తక్కువ పని చేయదు. సో చూపుడు వెలికే వేసుకోవాలి, చేయి అయితే మెడలు అయితే డాలర్లు వేసుకోవచ్చు. గ్రీన్ అవాయిడ్ చేయి, మెయిన్ గ్రీన్ అవాయిడ్ చేయాలి. వీళ్ళు ఇంపార్టెంట్ వర్క్స్ ఫ్రైడే చేయకూడదు నాన్న. ఫస్ట్ పుట్టిన వాళ్ళు వీళ్ళకి మండే, వెడ్నెస్డే, సండే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. సండే విల్ బ్లెస్. సండే సూర్యుడు దీవెనలు, 1 సూర్యుడు కాబట్టి మామూలుగా ఆదివారం రెస్ట్ కాదు వీళ్ళకి, ఆదివారం కూడా ఫుల్ వర్క్ ఉంటుంది. దే ఆర్ బార్న్ లీడర్స్. వీళ్ళు ఈ నేను చెప్పిన రోజుల్లో వర్క్ చేస్తే సండే వాళ్ళకి బెస్ట్ డే. ఏదైనా ఇంపార్టెంట్ డీలింగ్స్, ఏదైనా ఆర్గ్యుమెంట్స్, వాళ్ళకి ఏదైనా చేయాలనుకున్నా, పిల్లలకి ఏదైనా చేయాలనుకున్నా కూడా సండే చేసుకోవాలి. సండే చేస్తే వాళ్ళకి ఎక్కువ పవర్ వస్తుంది వాళ్ళకి. వీళ్ళు ఏదైనా ఫంక్షన్స్ చేయాలన్నా, ఎవరికైనా పార్టీలు ఇవ్వాలన్నా, అగ్రిమెంట్ చేసుకోవాలన్నా సండే చేసుకుంటే వీళ్ళు అగ్రిమెంట్స్, డబ్బులు ఇచ్చేదంతా ఆ పెట్టిన డబ్బు వీళ్ళకి 100గా తిరిగి వస్తుంది. సో వీళ్ళకి యాంటీ నెంబర్స్ 6 నెంబర్. అవును నాన్న. ఈ 6 నెంబర్ వల్ల వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పాడవచ్చు, ఫైనాన్షియల్గా అలా కూలిపోవచ్చు,
హెల్త్ వైజ్ ప్రాబ్లం రావచ్చు, కోపం పెరిగిపోతుంది, విపరీతం కోపం వచ్చేస్తుంది. అంటే పిల్లలకా పేరెంట్స్ కానీ అంటే ఈ నంబర్ ఉండే వాళ్ళ పేరెంట్స్కి దే విల్ హ్యావ్ సపరేషన్ ప్రాబ్లమ్ ఆల్సో. అంటే కొంతమంది పిల్లలు ఎఫెక్ట్ వల్ల పేరెంట్స్ కూడా దే ఆర్ సఫరింగ్ విత్ సపరేషన్. ఐ సీన్ లాట్ ఆఫ్ కేసెస్ లైక్ దిస్. కాబట్టి పిల్లలకు మంచి నెంబర్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ కూడా. ఎందుకంటే వీళ్ళు ఈ అబ్బాయిని చూసి పేరెంట్స్ ఆనందపడాలి. ఈ రాంగ్ నెంబర్స్ దిల్ ఫైట్, పేరెంట్స్ విల్ ఫైట్. ఇంపాక్ట్ మెయిన్గా ఉండేది పేరెంట్స్ మీద ఉండే అవకాశం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అన్న. కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తగా పిల్లలకు మంచి పేరు పెట్టడం వల్ల పిల్లలు బాగుంటారు, పేరెంట్స్ బాగుంటారు. గుడ్. చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మీరు ఎక్స్పర్ట్ కాబట్టి అడుగుతున్నాను. చాలామందికి ఉంటుందండి ఒక రైట్ నంబర్తో రైట్ లెటర్ తోటి నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని చెప్పేసి ఉంటుంది. అటువంటి వాళ్ళకి మీరు ఏ విధంగా అపాయింట్మెంట్ ఇస్తారు? ఎందుకంటే ప్రస్తుతం ఉండేటువంటి పాండమిక్ సిచ్యువేషన్ మైండ్లో పెట్టుకొని ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. అండ్ అపాయింట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. చాలామంది అడుగుతారు, బట్ వెంటనే అపాయింట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. నేమ్ కరెక్షన్లో ఏ విధంగా అప్రోచ్ ఉండాలంటారు? సో మనం ప్రజెంట్ వాట్సాప్ ద్వారా వాళ్ళ పేర్లు, చిన్నపిల్లలకి అయితే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న. ఎందుకంటే 100 ఏళ్ళ ఆయుష్ ఆ పేరు ద్వారా రావాలి, ఆ పేరు ద్వారా సక్సెస్ రావాలి. పిల్లల పేరు బాగుంటే సక్సెస్, ఆయుష్, రిలేషన్స్ అందరితో సమానం అన్నీ బాగుంటాయి. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను చక్కటి పేరు పేరెంట్స్ సజెస్ట్ చేస్తాను. పెద్దవాళ్ళకి పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్నాయా? చాలామంది పెడుతున్నారు, అన్న 7 ఏళ్ళగా ఏం కలిసి రావట్లే, రాంగ్ నెంబర్ ఉందా? ఆ రాంగ్ నెంబరే కారణం. భార్యాభర్తలు కొట్టుకుంటున్నా, హెల్త్ పాడవుతున్నా, లేదా ఒక మనిషి బాగుండి సడన్గా డౌన్ అయిపోతున్నా, యాక్సిడెంట్స్ తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నా, రాంగ్ నెంబర్ కారణం. సో నేను 2 నంబర్లు ఇస్తాను. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే కరెక్షన్ అవసరమా లేదా? కరెక్షన్ అవసరం ఉన్నవాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకొని, ఫోన్ అపాయింట్మెంట్. నేను ఒక పేరు కరెక్ట్ చేయడానికి టేకింగ్ 4 to 5 days తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ 100% రావాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చేది 50-60 రావచ్చు. మనకు అలా వద్దు. మన క్లయింట్స్ అందరూ నాకన్నా 100 రెట్లు బాగుండాలి. ఆ స్వార్థంతో వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి పేరులో ఎనర్జీ ఉంటుంది. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. నా పని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం. నేను మీ పేరులో ఒక అక్షరం సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు. ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను. డిపెండింగ్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్, 23 25 32 37, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్. సెకండ్, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది. అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం. ఈ చెప్పిన 5 ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. నేను మంత్లీ 28 days మణికొండలో చూస్తాను రోజు. మంత్లీ 1 day తిరుపతి, 1 day కర్నూలు. సో తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎనీ నంబర్, ఈ 5 numbers-లో, కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎనీ నంబర్స్, హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఆల్మోస్ట్ 28 days చూస్తా. కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పక్కర్లేదు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య నేనే చెప్తాను, చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాను. నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్. అత్తిలి ATLI, నేను ATLEE, శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్, SREENIVASSREDDE, బోయపాటు సీను గారు, సింగర్ ఉషా, సింగర్ దీపు, తమన్నా గారు, అమీర్ ఖాన్ గారు, యడ్యారప్ప టు యడ్యూరప్ప. సో ఇవన్నీ మా కరెక్షన్సే. లైక్ ఆశీర్వాద్ ఆట, న్యాచురల్ ఆయిల్. సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.